ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూలో జరిగిన కల్తీ ఘటన హిందూ మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఖండిస్తూ అభనాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తుల్లో నెయ్యి కల్తీ జరిగిందని, అదే నెయ్యితో లడ్డూలు తయారు అయినట్లు వెల్లడైందని తెలిపారు. వైసీపీ పాలనలో టీటీడీ నిబంధనలు సడలించి తిరుమల పవిత్రతను భంగం చేశారని విమర్శిస్తూ కల్తీకి బాధ్యులు తప్పు ఒప్పుకుని శ్రీవారిని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. రాజకాలు చేసిందే కాక మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఒక తప్పు చేసింది మళ్ళీ తప్పుకొచ్చడానికి మరో తప్పు చేస్తూ లడ్డు కల్తీ జరగట్లేరని ప్రచారం చేసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు మీ ఇష్టం. మీరు కానీ ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేశారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించినప్పటికీ మీరు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతుంటే రాబోయే కాలంలో పరిశుద్ధ కలిగినటువంటి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం గత 5 ఏళ్లలో మన జగనన్న ఏ విధంగా అవినీతి చేశాడు, ఏ విధంగా కల్తీ చేశాడు అనేది ఇప్పుడు బయటపడి మన ప్రజల యొక్క భక్తి వైరాగ్యం అనేది ఎంతో దెబ్బతింటుంది. ఇందుకు కారణమైనటువంటి జగనన్న ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. దీనికి అందరూ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది. అది సిట్ అధికారులు ఈ రోజు బట్టబయలు చేశారు. జగన్ హయాంలో ఇలాంటి దుర్మార్గుల పాలన చేసినందుకు ప్రజల మనోభావాలు ఎంతో విధంగా దెబ్బతిన్నాయి. దీనికి ఆ దైవమే